వద్దా? వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ బంగారు పదములకు స్తోత్రములు నాయనా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఈ యొక్క యూసీవై పరిచర్య ద్వారానైనా మేమందరం కలుసుకొని ఈ విధంగా పాటలు పాడుకొని ఈ నామాన్ని మహింపరుస్తూ తండ్రి నాయన వాక్యాన్ని ధ్యానించబోతుండగా సహాయం దయచేయండి. తండ్రి, మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, నన్ను కూడా మీ బోరగా వాడుకోండి నైనా. తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరినైనా శ్రద్ధగా వినడానికి సహాయం దయచేయమని, చేరువిచ్చినటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో నైనా మీరు ఆ కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ, ఇంకా రావాల్సిన వారిని తండ్రి త్వరగా రప్పించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 2 రోజుల్లో నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాము. అయితే మనము చూస్తూ ఉంటాము, ఈ యొక్క సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి. అయితే కొందరిలో మారు మనసు అనుభవంలోకి వెళ్ళరు. కనుక ఈరోజు మనము కొన్ని సత్యాలు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా, నూతన సంవత్సరంలోకి మనము ప్రవేశించాలంటే మన మనసు ఎలా స్థిరంగా ఉంచుకోవాలి, అదేవిధంగా మనము మనసుతో మనము ఏ పనులు మనం చేయాలి, అదేవిధంగా ఎటువంటి విధంగా మనం ఉంటే అది దేవునికి ఇష్టంగా ఉంటుందో కొన్ని విషయాలు సమయాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు, మనసును ప్రభు వైపు తిప్పుకోవాలి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, మనము మన మనస్సును దేవుని వైపు త్రిప్పుకోవాలి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఈ మాటను రాస్తూ, మీరు మీ ప్రవర్తన సరిగా లేదు, మీరు దుర్మార్గులుగా ఉన్నారు, మీరు దుర్మార్గులుగా ఉంటూ దుర్మార్గతను విడిచిపెట్టకుండా అదే విధంగా మరణించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి దుర్మార్గతను మీరు విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ మీ మనసును దేవుని వైపు త్రిప్పుకొని మీరు రెండవ మరణాన్ని చవిచూడకుండా ఉండాలి, అప్పుడు నాకు సంతోషము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితి కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ మన జీవితంలో ఎంతవరకు మనము మార్పు తెచ్చుకొని జీవిస్తున్నాము, మారు మనసు పొంది మనం జీవిస్తున్నాం. ఈరోజు బాప్తిసాలు మనం తీసుకుంటాము, బాప్తిస్మం అనుభవంలోకి మనం వెళ్తాము. బాప్తిస్మం పొందిన తర్వాత మన జీవిత విధానం ఎలా ఉందో మనందరికీ తెలుసు. చాలామంది కూడా పెళ్ళిళ్ళ కొరకు బాప్తిస్మం తీసుకునేవారు, ఇంకా సంఘ సభ్యులుగా చేరడానికి బాప్తిస్మం తీసుకునేవారు. ఇలా మనము రకరకాల వ్యక్తులను చూస్తూ ఉంటాం. అయితే ఈ అందరి గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మనం కొందరు గమనించినప్పుడు వారి పరిస్థితులు ఇలా ఉంటాయి.
ఇలాంటి వారు దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటారా అంటే ఉండరు. ఎందుకంటే దేవుడు మన అంతరంగం ఆయనకు తెలుసు కాబట్టి, ఒకవేళ మన పై వేషాన్ని చూసి ఈ లోక మనుషులు మనల్ని మెచ్చుకోవచ్చు, లేకపోతే మనల్ని వాళ్ళు పొగడొచ్చు, లేతే మనం చూసిన తర్వాత వీళ్ళు మంచివాళ్ళనుకోవచ్చు. దేవుడు అలా కాదు గనుక, దేవుడికి మన అంతరంగం తెలుసు గనక, ఆయన మనకు పరలోకానికి మనకు అర్హత ఇవ్వడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టక ముందు ఒకసారి మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏ విషయంలో మనము దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నామో, ఏ విషయంలో మనము దారి తప్పిపోతున్నామో, ఏ విషయంలో మనము దేవునికి దూరమైపోతున్నామో అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. అందుకే ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. మనందరం కూడా అదే విధంగా ఆలోచన కలిగుండాలి. ఎవరైతే దేవునికి దూరంగా నివసిస్తున్నారో, వారు అదే విధంగా చనిపోవడం మనకిష్టం లేదు. మనము గూడా వారిని దగ్గర తీసుకొని, వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించి, వారికి దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని బోధించి, వారిని దేవుని వైపు తిప్పే వారంగా గూడా మనం ఉండాలి. అదెలా సాధ్యము అంటే, మొట్టమొదటిగా మనల్ని మనం పరీక్ష చేసుకొని, మనము దేవుని వైపు తిరిగిన యెడల, మనల్ని చూసి వారు కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కుటుంబ వ్యవస్థలో మనం తీసుకున్నప్పుడు కూడా ఇదే ఫార్ములా మనము ఉపయోగించాలి. కుటుంబంలో భర్త మారకపోయినప్పటికీ, నీవు ఒక విశ్వాసం కలిగిన స్త్రీగా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా, దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడ్డగా, నిన్ను నీవు స్థిరపరుచుకుంటూ, నీ మనసుని స్థిరపరుచుకుంటూ, దేవుని వాక్యంలో నీవు జీవిస్తున్నట్లయితే, ఒకానొక దినమున నీ భర్త కూడా మార్చబడతాడు. నువ్వు మందిరానికి వెళ్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, నిన్ను నువ్వు మార్చుకోకుండా, నీ భర్తను చూసి నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లయితే, నీవు మారవు, నీ భర్త మారడు. అదేవిధంగా ఒకవేళ భార్య కుటుంబంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు, కుటుంబ వ్యవస్థలో ఆమె ఇబ్బందికరమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పుడు, భర్తగా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తూ, నిన్ను నువ్వు కాపాడుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో, ఆ ప్రవర్తన విషయమై నువ్వు సరిచేసుకుంటూ, నీ భార్య నీ భార్య గురించి, నీ భార్య ప్రవర్తన గమనించినప్పటికీ నీవు మంచిగా జీవిస్తున్నట్లయితే, ఒకానొక రోజున నీ భార్య నిన్ను చూసి సిగ్గుపడి, నీ భార్య మార్చబడే అవకాశం ఉంది. అలా కాకుండా, నా భార్య నన్ను ఇబ్బంది పెడతా ఉంది, లేకపోతే గయ్యాళితనంగా ఉంది, లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంది గౌరవం లేకుండా అని నువ్వు కూడా అలానే జీవిస్తా అన్నావంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడము, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఉపయోగం లేదు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు అటు భార్య మారదు, ఇటు నీవు మారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు కూడా ఇదే విధంగా దుర్మార్గతలో ఉన్నట్లయితే, అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి కావలసింది పాపులు, మారు మనసు పొందని వారు, దుర్మార్గులు. ఎందుకని? తప్పిపోయిన వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. 100 గొర్రెలు ఉన్నప్పుడు, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను అక్కడ పెట్టి, ఆ ఒక్క గొర్రె కోసము దేవుడు పరుగులు తీస్తాడు. ఎందుకని? ఆ గొర్రెల కాపరికి ఆ తప్పిపోయిన గొర్రె యొక్క విలువ తెలుసు కాబట్టి. ఈ 99 గొర్రెలు మరి మంచి మార్గంలో ఉన్నాయి. ఆ ఒక్క గొర్రె కొరకు దేవుడు తాపత్రయపడతాడు. గొర్రెల కాపరి కూడా మందను కాస్తున్నప్పుడు ఇదే జరుగుతుంది. అందుకే వాక్యం అంటుంది,
పాపుల కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనం గూడా దేవుని వాక్య ప్రకారంగా జీవించే వారమైతే, దేవుడు ఏ విధంగా అయితే పాపిని ప్రేమిస్తూ పాపాన్ని ద్వేషిస్తాడు. మనం గూడా వారిని దగ్గర చేర్చుకొని వారికి దేవుని వాక్యాన్ని బోధించే వారంగా, సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. ఎందుకంటే దుర్మార్గుడు దుర్మార్గతలో చనిపోవడము మంచిది కాదు. వాడు దేవుని వైపు తిరగాలి, త్రిప్పబడాలి. ఒకవేళ త్రిప్పబడకపోతే ఒకరోజు వాడు మరణించినప్పుడు నరకానికి వెళ్తాడు. అదే రెండవ మరణం. అందుకోసమే మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. ఈరోజు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, ప్రవర్తన మనలో ఉన్నట్లయితే అది విడిచిపెట్టి దేవుని వైపు తిరిగే వారంగా ఉండాలి. లేకపోతే ఇలాంటి సంవత్సరాలు 2020 నుంచి ఈరోజు 25 వరకు వచ్చినాం. 26 కూడా వచ్చేస్తుంది. మనలో మార్పు లేనప్పుడు ఇలాంటి సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించే వారంగా ఉండాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. మనము ఎవరిని ఈరోజు ప్రేమిస్తున్నామో, ఈ లోక సంబంధమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? యథార్థమైన మనసుతో మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నామా? ప్రేమలో కూడా అనేక రకాలైన ప్రేమలున్నాయి. కాబట్టి ఇస్కరియోతు యూదా దేవుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అది కూడా ప్రేమే. ఎలాంటి ప్రేమ? వేషధారణ ప్రేమ, అప్పగించే ప్రేమ. కనుక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ? మన కొరకు, మన పాపాల నిమిత్తము సిలువలో మరణించిన ప్రేమ. త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను మనము గమనించే వారంగా ఉండాలి. నిన్ను ఇతరులు ప్రేమిస్తున్నారు అంటే అది ఏ ప్రేమ కలిగి ఉన్నారు? అదేవిధంగా మనము దేవుణ్ణి ఏ ప్రేమ కలిగి ప్రేమిస్తున్నాం? ఈ రోజున మనం చూసినప్పుడు ఎన్నో అక్రమ సంబంధాలు మనం చూసినప్పుడు వారిలో నిజమైన ప్రేమ ఉంటుందా అని ఆలోచిస్తే, వారు మన దగ్గర నుంచి ఏదో ఆశించి ప్రేమిస్తారు కానీ అది నిజమైన ప్రేమ కాదు అని మనము గ్రహించే వారంగా ఉండాలని తెలియచేస్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో మనము సోషల్ మీడియాను గమనించినప్పుడు కొన్ని కుటుంబాల్లో భర్త మరొకరితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకొని తన సొంత భార్యను చంపుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా భార్య కూడా మరొకరితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకొని సొంత భర్తను చంపుకున్నట్టుగా మనం ఎన్నో విషయాలు మనము చదువుతూ ఉన్నాం. కారణము అది నిజమైన ప్రేమ కాదు కాబట్టి. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఈ లోకము ఈరోజు ముందుకు కొనసాగుతూ ఉంది. అయితే మన ప్రేమ ఎలాంటిది దేవుని మీద? దేవుడు మనకు నిజమైన ప్రేమను చూపించాడు. యథార్థమైన ప్రేమను చూపించాడు. అందరూ కూడా
ఈ రోజున లోకమంతా గూడా మెచ్చుకునే ప్రేమను ఆయన చూపించాడు. ఈరోజు ఆ ప్రేమను మనం కలిగి ఉన్నామా? యథార్థమైన ప్రేమ, యథార్థమైన మనసుతో మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. నీవు యథార్థంగా దేవుణ్ణి ప్రేమించిన వాడివైతే, ప్రేమించినటువంటి స్త్రీవైతే, దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తులు మనమైతే, దేవుని సేవలో నిష్కపటముగా మనం కొనసాగుతాం. ఈరోజు ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటే, దేవుని సేవలో నువ్వు ఎంతవరకు కొనసాగుతూ ఉన్నావు? దేవుడు నిన్ను సృష్టించాడు. తన స్వరూపం చొప్పున నేను చేసుకున్నాడు. అయితే దేవుడు నీకివ్వకపోతే ఈ జీవితం నీకు లేదు. దేవుడు నీకివ్వకపోతే ఈ ఉద్యోగం నీకు లేదు. దేవుడు నీకివ్వకపోతే నీకు ఈ ఆయుష్ లేదు. దేవుడు నీకివ్వకపోతే నీ కుటుంబం నీకు లేదు. దేవుడు నీకివ్వకపోతే ఈ జీవనోపాధి నీకు లేదు. సమస్తము గూడా నువ్వు ఏమి కలిగి ఉన్నావో అవన్నీ గూడా నీకు దేవుడిచ్చిందే. అటువంటి దేవుణ్ణి అంతకంటే ప్రాముఖ్యంగా ఆయన నీకు రక్షణ భాగ్యాన్ని ఉచితంగా ఇచ్చాడు. అటువంటి దేవుని నువ్వు ఎంతవరకు ప్రేమిస్తున్నావు? ఈరోజు ఎవరైతే జాయిన్ అయ్యి వాక్యం వింటున్నారో, ఆ తర్వాత ఈ రికార్డ్ చేయబడిది మనం పోస్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, అందరికీ ఈ ప్రశ్న నేను వేస్తున్నాను. దేవుని మనము ప్రేమిస్తున్న వారివైతే, నువ్వు క్రియల్లో దేవుని సేవకు ఎంతవరకు నువ్వు ఉపయోగపడుతున్నావు? నీవు దేవుని సేవ ఎంతవరకు కొనసాగిస్తున్నావు? నీ పాత్ర అందులో ఎంతుంది? ఒకవేళ నీ పాత్ర ఉన్నట్లయితే, అది యథార్థంగా చేస్తున్నావా? ఇతరుల గొప్ప కొరకు చేస్తున్నావా? యథార్థమైన మనసుతో నీవు ఆ సేవను కొనసాగిస్తున్నావా లేదా అని ఈ యొక్క సంవత్సర ఆఖరి రోజులో, ఈ 2 రోజుల్లో మీరు ఆలోచించుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఒకవేళ మనకు బాధ కలిగిస్తుందేమో కానీ, ఆ వాక్యాన్ని గ్రహించి మనల్ని మనం మార్చుకున్నప్పుడు, ఒక రోజున పరలోకంలో దాని ప్రతిఫలం నువ్వు చూస్తావు. లేదు నువ్వు మార్చుకోకుండా ఇలానే ఉన్నట్లయితే, నిన్ను నువ్వు నిన్ను నువ్వు కవర్ చేసుకుంటూ, మనకు మనమే గొప్పగా అనుకుంటూ జీవిస్తున్నట్లయితే, దేవునికి ఒకరోజు నువ్వు లెక్క అప్పజెప్పాలి అనేది గూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనము దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నాం? ఈరోజు ఉద్యోగాలను బట్టి మేము చాలా బిజీగా ఉన్నాం. మాకు అలసిపోతున్నాం. అలసిపోతూ మేము దేవుని సేవలో కొనసాగలేకపోతున్నాము. ఇలాంటి విషయాలు మనము క్రైస్తవులు మధ్యలో నుంచి మనం వింటూ ఉంటాం. ఏదో ఒక సమయము మనం దేవునికి ఇవ్వాలి గదా! మనం అలసిపోవచ్చు. ఎంతో కొంత సమయం దేవునికి ఇవ్వాలి గదా! ఈరోజు గమనించారో లేదో చాలా లోతుగా ఆలోచించినట్లయితే, మన కుటుంబానికి సమయం ఇవ్వకనే ఈరోజు కుటుంబాలు ఇలా ఉన్నాయి. కుటుంబ వ్యవస్థను దేవుడు మనకిచ్చినప్పుడు, ఆ కుటుంబానికి సమయం ఇవ్వకుండా నీవు సంపాదన కొరకు ఎప్పుడైతే తాపత్రయపడతావో, సంపాదన వైపు నీ యొక్క ఆశను పెట్టుకుంటావో, నీ కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు వీళ్ళకి సమయం ఇవ్వనప్పుడు వాళ్ళు మరొక ప్రేమను చూస్తారు. ఈ మధ్య కాలంలో ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు, ఒక చిన్న పాప ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పెద్ద వయసు అతనితోటి ఆమె చాటింగ్ చేస్తూ ప్రేమలో పడిందంట. ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు గమనించలేకపోయారు. అయితే ఒకానొక రోజున గమనించినప్పుడు, నాకు వివాహం చేయమని ఆమె కోరినప్పుడు తప్పక చేయాల్సొచ్చింది. గమనించారా? నీ సంపాదనలో నీవున్నావు. నీ బిడ్డల్ని నువ్వు గమనించలేకపోతున్నావు. అప్పుడు ఏమవుతుందంటే, నీ బిడ్డలు వేరే మార్గంలో ఎళ్ళిపోతారు. నువ్వు పంచాల్సిన ప్రేమ వాళ్ళ మీద చూపించకపోతే మరొక ప్రేమను ఎత్తుక్కుంటారు.
కనుక యథార్థమైన ప్రేమ, కుటుంబానికి తగిన ప్రేమ, తల్లి కుమారుల మీద చూపించే ప్రేమ, కుమార్తెల మీద చూపించే ప్రేమ, కుమారులు తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ ఇవెప్పుడు గూడా ఆ స్థాయి తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా అది వేరే మార్గంలో వెళ్ళిపోతుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మన తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ జీవితంలో మన యొక్క ముందు తరం వారు, మా తల్లిదండ్రులు గావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు. ఆ సమయంలో ఆ భార్యాభర్తల మధ్య సంబంధాలు, ఆ కుటుంబ వ్యవస్థ చాలా నీతిగా, న్యాయంగా ఉండేది. వాక్య ప్రకారంగా జీవించేవారు. ఇంకా ముందు తరం తీసుకుంటే మన నానమ్మ, తాతయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళింకా చాలా భక్తిగా, భయంగా వాళ్ళ గౌరవాలు, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలు, బంధువుల మధ్య ఒకే కుటుంబము అందరూ కలుసుకొని ఉమ్మడి కుటుంబాలు సంతోషం ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కల్మషమైన ప్రేమ వలన అందరూ విడిపోతూ, ఇంట్లో అత్తా కోడళ్ళకు, మామ కోడళ్ళకు కుటుంబ వ్యవస్థలో పడక దూరమైపోతూ, ఈ కల్మషమైన ప్రేమలో మనం జీవిస్తున్న సమయంలో ఎన్నో కుటుంబాలు గూడా విచ్ఛిన్నమైపోతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా అయితే మన కుటుంబ వ్యవస్థని గమనించినప్పుడు ఇలాంటి విషయాలు తెలుస్తున్నాయో, అలాగే దేవుని ప్రేమ విషయంలో గూడా నీవు కపటమైన ప్రేమతో, కల్ముషమైన ప్రేమతో నువ్వు దేవుడిని ప్రేమించినట్లయితే, ఆ ప్రేమ దేవుడు మెచ్చడు. నీవు 24 గంటల్లో నీవు ఒకవేళ ఉద్యోగస్తుడివైతే, ఒకవేళ పనికెళ్తున్నట్లయితే, ఆ యొక్క ఉద్యోగానికో లేకపోతే ఆ పని యజమానుడికి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయాన్ని ఇస్తూ, దేవుని కొరకు సమయం ఇవ్వకుండా ఆ సమయాన్ని దొంగిలిస్తూ, నువ్వు సెల్ ఫోన్‌లోనో, టీవీలోనో టైమంతా వేస్ట్ చేస్తూ నీవు బ్రతికేస్తున్నావేమో జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సేవకు, దేవుని పరిచర్యకు, దేవుని సువార్తకు నీవు సర్వలోకానికెళ్ళి సువార్త ఎంతమందికి ప్రకటించావు అని దేవుడు నిన్ను రేపు ప్రశ్న వేయబోతా ఉన్నాడు. నువ్వు ఎంత సంపాదించుకున్నావు? నీ బిడ్డలకి ఎంత వెనకేసావు? నీ కుటుంబాన్ని ఎంత గొప్ప స్థాయిలో సమాజంలో ఉంచావని దేవుడు నిన్ను రేపు అడగబోడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యథార్థమైన మనస్సు కలిగి మనం ప్రేమించే వారంగా అటు దేవుణ్ణి, అదే సమయంలో నీ కుటుంబాన్ని గూడా ఏ ప్రేమ చూపిస్తే కుటుంబము అలాగే స్థిరంగా ఉంటదో, ఆ ప్రేమను చూపించి కొనసాగించాల్సిందిగా ప్రభునామములో మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, మనం చదువుకున్న వాక్య భాగము రోమాపత్రిక 8వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుంటూ ఆ వాక్య భాగాన్ని 7 వరకు చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసారులు ఈ శరీరాన్ని ప్రేమించేవారు. ఈ శరీరాన్ని ప్రేమించేవారు ఇదొక గుంపు. ఈ యొక్క గుంపులో ఎప్పుడు గూడా మార్పు రాదు. ఎందుకంటే వారు జీవించినంత కాలం శరీరాన్నే ప్రేమిస్తా ఉంటారు. శరీరాన్ని ప్రేమించకూడదు అని మీకు చెప్పడం లేదు. శరీరాన్ని ప్రేమించాలి. దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ శరీరాన్ని ప్రేమించేటువంటి పరిస్థితుల్లో ఈ శరీరానుసారులు అలా ఉండరు. ఆ యొక్క స్థాయిని మించి శరీరాన్ని ప్రేమిస్తారు. అందరికి మంచిగా కనబడాలి. అందరిని మనం ఆకర్షించుకోవాలి. అందరూ మనల్నే చూడాలి. సమాజంలోకి మనం వెళ్ళినప్పుడు మనం క్రొత్తగా కనిపించాలి అనే శరీరాన్ని ప్రేమిస్తూ జీవించేవారు కొందరున్నారు. నేను అందరి గురించి మాట్లాడడం లేదు. అటువంటి శరీరానుసారులు శరీర ఆశల వైపు పరుగులు తీసేటువంటి వారు శరీర విషయం మీద మాత్రమే మనసు పెడతారు. వారు దేవుని మీద మనసు పెట్టలేరు. ఏ విధంగా అయితే సిరికి, దేవునికి మనం దాసులుగా ఉండలేమో, శరీరానికి దేవునికి కూడా మనం దాసులుగా ఉండలేం. అది అసాధ్యము. ఏదైనా ఒక పడవ మీదే మనం కాలు గలం గాని 2 పడవల మీద కాలు పెట్టి మనం బ్రతకలేం. లేకపోతే స్థిరంగా ఉండలేం. ఈ పడవ ఇలా ఎళ్తే, ఆ పడవ మరొక వైపు ఎళ్తే నువ్వు మధ్యలో పడిపోతావు.
ఈరోజు మనం చూచినప్పుడు శరీర విషయాల మీద నువ్వు మనసు పెడితే, నువ్వు శరీరానుసారుడుగా మిగిలిపోతావు. సాతాను సంబంధికుడుగా ఉండిపోతావు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారు. దేవుని యొక్క ఏవైతే మనకు దేవుడు ఆత్మనిచ్చాడో, మనం చనిపోయిన తర్వాత మట్టికి మన్నయిపోయిన తర్వాత మన ఆత్మ తాను తయారు చేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవడానికి మనం ప్రయాసపడతాం. వాళ్ళు ఆత్మానుసారులు. నీ ఆత్మను నీవు పరలోకానికి చేర్చడానికి నువ్వు ప్రయాసపడాలి. నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరం అనేది మట్టిలో కలిసిపోద్ది. ఆ సత్యం నీకు బాగా తెలుసు. నీవు మట్టిలో నుంచి తీయబడ్డావు గనుక తిరిగి మన్నయిపోదు. అటువంటి శరీరాన్ని నువ్వు ప్రేమించు. కానీ అధికంగా ప్రేమించకూడదు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు శరీరాన్ని ఎక్కువగా ప్రేమించినట్లయితే నువ్వు ఆత్మను ప్రేమించలేవు. ఆత్మానుసారముగా అనగా దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించలేవు. నీ ఆత్మకు ఆహారం నువ్వు ఇవ్వలేవు. నువ్వు శరీరానికి ఆహారం ఇస్తావు. శరీరానికి అందాన్ని ఇస్తావు. ఇతరులు చూడడానికి శరీరంని ఎంతగానో మేకప్ చేస్తావు. కానీ నీ ఆత్మ నువ్వు మేకప్ చేసుకోలేవు. నీ ఆత్మకు సరైన ఆహారం నువ్వు ఇవ్వలేవు. అలా ఉన్నప్పుడు నీవు ఆత్మానుసారుడు కాదు. శరీరానుసారుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే నీ మనసు దేని వైపు ఉంటుందో అదే నీవు ఆ శరీరానుసారులువా లేకపోతే ఆత్మానుసారులువా అని తెలియజేస్తది. శరీరానుసారమైన మనసు మరణము. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అండర్‌లైన్ చేసుకోండి అందరూ గూడా. శరీరానుసారమైన మనసు మరణము. ఈరోజు నీవు కొద్దిపాటి ఆనందం కొరకు నువ్వు మద్యపానాన్ని స్వీకరిస్తున్నావనుకో, ఈరోజు శరీరానుసారంగా నువ్వు జీవిస్తూ, నువ్వు శరీరాన్ని ఆనందపరుస్తున్నావనుకో, అది పోయేది మరణానికే. అది రెండవ మరణాన్ని చవిచూడక తప్పదు ఆ శరీరం. శరీరాన్ని ప్రేమించి నువ్వు ఏం చేసినప్పటికీ అది శాశ్వత కాలం ఉండదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అది మనకు జీవము. నిత్య జీవానికి మార్గము. మన కుటుంబాల్లో సమాధానము. మద్యపాన ప్రియుడు కుటుంబంలో అల్లరి లేపును. ఎందుకలా అంటున్నాడు దేవుడు? శరీరాన్ని ప్రేమించేవారు కుటుంబంలో ఎప్పుడు అల్లరిలే. తాగొచ్చేవాడు ఎప్పుడు ఇంట్లో గొడవ చేస్తాడు. లేదంటే నీవు శరీరాన్ని ప్రేమిస్తూ నీకు ఆభరణాలు కావాలా, నీకు వస్త్రాలు కావాలంటే ఎప్పుడు ఇంట్లో గొడవలే. భార్య, భర్త. భర్త ఏమో త్రాగుబోతు, భార్య ఏమో అందానికి ప్రాముఖ్యత ఇస్తది. ఆ కుటుంబంలో ఎప్పుడు అల్లరిలే. ఈమెకేమో ఆభరణాలు లేకపోతే ఏమైతే విలువైనవో అవి కావాలి. వాడికేమో త్రాగాలి. కుటుంబంలో అల్లరిలే. సమాధానం ఉండదు. ఆత్మానుసారంగా జీవించినప్పుడు మనకున్న దాంట్లో మనం తృప్తిగా జీవిస్తాము. సమాధానం ఉంటుంది. జీవము చనిపోయిన తర్వాత నిత్య జీవానికి మనం వెళ్తాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. దేవునికి అది విరోధమైందండి. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రము లోబడదండి. ఆ మాటలను 2 సార్లు దేవుడు అక్కడ రాస్తున్నాడు మన కొరకు. ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడదు. శరీరాన్ని వాడు ప్రేమించేవాడు ఎప్పటికి కూడా దేవుణ్ణి ప్రేమించలేడు. ఉద్యోగాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ఎప్పటికీ ప్రేమించలేడు. ఎప్పుడైతే నీ తిండిని, నీ యొక్క కడుపును నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. నీ డబ్బును నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. ప్రతి విషయాన్ని నువ్వు అన్వయించుకోండి. దేవుని కంటే నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తావో నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. ఆ వస్తువుని లేకపోతే ఆ డబ్బునో లేకపోతే ఆ ఉద్యోగాన్ని ప్రేమిస్తూ దాని మీద సాకులు చెప్పుకుంటూ నువ్వు దేవుని సేవ చేయకుండా తిరుగుతూ ఉంటావు.
అదే ఉద్యోగం అనుకో, ఎంత దూరమైనా ఎళ్లి ఉద్యోగం చేస్తావు. ఎంత ఎర్లీ అవర్స్‌లో లేసి ఉద్యోగం చేస్తావు. ఎంత లేట్ నైట్‌లో వచ్చి నువ్వు ఉద్యోగం చేసుకుంటావు. దేవుని పరిచర్య అనుకో, ఉదయాన్నే లేయలేకపోతున్నాం. ఉదయాన్నే ప్రార్థనకు రాలేకపోతున్నాం. లేకపోతే ఆదివారం సేవ చేయడానికి మాకు అసలు కాళ్ళు నొప్పులు. అదే ఉద్యోగం అనుకోండి, డబ్బు చూపిస్తారుగా, ఇంక్రిమెంట్లు ఇస్తారుగా. ఎంత దూరమైనా మనం ప్రయాణం చేస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు సమాధానం చెప్పాలి ఒక రోజున. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నావు. అనేక మంది సేవకులు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వింటున్నావు. నీ మనసును మార్చుకోలేక రాతి గుండె కలిగి జీవిస్తున్నావంటే దేవుని నువ్వు సమాధానం చెప్పాలి. దైవ సేవకుల తప్పు ఇందులో ఉండదు. దేవుని యొక్క సేవకుల తప్పు ఇందులో ఉండదు. వారు చెప్పాల్సింది చెప్తున్నారు. వింటున్నటువంటి మనము, విశ్వాసులుగా ఉన్న మనము, దేవుడు మనల్ని ప్రశ్నేస్తాడు. నువ్వు దేవుని వాక్యాన్ని ఆ రోజు విన్నావు గదా! ఆ రోజు దేవుడు నీతో మాట్లాడాడు గదా! మరి నువ్వెందుకు మార్చుకోలేకపోయావు? ఎందుకు నువ్వు శరీరానుసారంగా జీవిస్తా ఉన్నావు? ఎందుకు నువ్వు ఆత్మానుసారంగా మార్చబడలేకపోయావు? అని దేవుడు ప్రశ్నేసినప్పుడు, ఆ ప్రశ్నకు సమాధానం మరి మనం ఆ టైంలో ఏమి ఇవ్వగలం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం శాశ్వతం కాదని చెప్పడానికి మన పూర్వీకుల నిదర్శనం. ఎంతోమంది ఎళ్ళిపోయారు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మా నాన్నగారు గూడా ఈ మధ్య కాలంలో వెళ్ళినప్పుడు నేను అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. ఒక్కొక్కసారి నా ప్రయాణంలో, ఒక్కొక్కసారి నాకు ఒంటరితనం ఉన్నప్పుడు, మా నాన్న జ్ఞాపకం వచ్చినప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఈ లోకంలో ఉన్నప్పుడు వాక్యాన్ని మాకు అందిస్తుండేవాడు. అనుక్షణం మాకు మంచి మాటలు చెప్తుండేవాడు. అలాగే ఈరోజు మనం గూడా దేవుని వాక్యము వింటున్నప్పుడు, ఒకవేళ మనము ఆ వాక్యాన్ని పెడచెవిన పెట్టి ఒకవేళ మనం జీవిస్తున్నట్లయితే, ఒకరోజు నువ్వు దిగులు పడతావు. ఒకరోజు నువ్వు బాధపడతావు. ఆ రోజు రాకముందే మారు మనసు పొందాలి. ఆ రోజు రాకముందే మనము దేవుని వాక్యం వైపు మన మనసును తిప్పుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ నీలో స్థిరమైన మనసుందా? అందుకోసమే కీర్తనకారుడు రాస్తాడు 51 కీర్తనలో, స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించుము. ప్రార్థన చేయండి ఆ విషయం మీద. అయ్యా మాకు స్థిరమైన మనస్సు కావాలి నాయన. అయ్యా మాకు స్థిరమైన మనస్సు కావాలి తండ్రి. చంచలమైన మనసు మాకొద్దు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు నీకు స్థిరమైన మనసు ఇస్తాడు. లేకపోతే నీవు చర్చిలో ఉన్నప్పుడు ఆ గంట సేపు చాలా ఉద్రేకంగా, చాలా ఏదో చేసేయాలన్న ఫీలింగ్‌లో ఉంటావు. బయటకొచ్చిన వెంటనే యథావిధి జీవితం, మార్పు లేని జీవితం, మారు మనసు లేని అనుభవం. ఇలాంటి జీవితము దేవుడు మెచ్చడు. ఇలాంటి జీవితము పరలోకానికి తీసుకొని వెళ్ళదు. నీవు చనిపోయిన తర్వాత మనం చూసాం గదా! ఈ డిసెంబర్ మాసంలోనే నాకు తెలిసి మన బంధువులే చాలామంది, మనకు తెలిసిన వారే చాలామంది చనిపోయారు. రేపు మనం గూడా 2026 దాకా ఉంటామో లేదో నో గ్యారంటీ. ఉన్న కాలంలోనే మనల్ని మనం మార్చుకొని, స్థిరమైన మనసు కలిగి, నూతనమైన మనసు కలిగి మనము దేవునిలో జీవించినప్పుడు 2026 సంవత్సరంలో అడుగుపెడుతున్నప్పుడు మంచి మనసుతో మనం అడుగుపెట్టినట్లయితే నిర్ణయాలు తీసుకోవాలి. కఠినమైన నిర్ణయాలు తీసుకొని మనము దేవునిలో జీవించినప్పుడు పరలోకమందు మన ఫలము అధికమగును. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ మా పరలోకపు గొప్ప తండ్రి, ఉన్నతమైన బలమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో తండ్రి నాయన, రాత్రి అంతయు నాయన మంచి నిద్రనిచ్చావయ్యా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఉదయకాల సమయంలో మొదటి గడియలో నా ప్రభువా నిన్ను ఆరాధించుకొని నిన్ను స్తుతించుకునే కృప మాకందరికి దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఈ ధన్యత లేని ఎంతో మంది నా ప్రభువా ఉండగా నా ప్రభువా, ఆ బిడ్డలను కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
అయ్యా ఇదిగో తండ్రి నాయన జరిగిపోయిన కాలము నాయన మళ్ళా తిరిగి రాదు నా ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నా ప్రభువా, ఈ వాక్యాన్ని నా ప్రభువా మా హృదయాల్లో నెమరు వేసుకునే కృప మాకందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన వాక్యంతో ఈ దోసని ద్వారా నా ప్రభువా, అయ్యా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, మా హృదయాలు నాయన మేము నాయన స్థిరపరుచుకున్నట్టుగా సహాయం దయచేయండి తండ్రి నాయన. ఇంకా తండ్రి నాయన ఏదైనా నాయన మేము ఇష్టం లేని కార్యాలు చేస్తున్నట్లయితే నా ప్రభువా వాటిని విడిచిపెట్టిన ప్రభువా, నూతనంగా నా ప్రభువా నాయన అయ్యా నూతన సంవత్సరంలోకి అడుగు పెడుచుంటుండగా నా ప్రభువా ఆత్మదేవా మమ్మల్ని ఆదరించండి, కనికరించండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఆ బిడ్డ ద్వారా నాయన మంచి మాటలు నాయన మాకు నాయన అయ్యా మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆ బిడ్డ కుటుంబాన్ని వర్ధిల్లింపజేయండి అయ్యా. ఆ బిడ్డ తండ్రి నాయన అయ్యా నీ కొరకు నాయన ఎంతో ప్రయాసపడుతున్నాడు ప్రభువా. అయ్యా ఆ బిడ్డ ప్రయాస వ్యర్థపోకుండా నా ప్రభువా నాయన ఎన్నో ఆత్మలు నాయన రక్షించుట కొరకు నాయన ప్రయాసపడుతున్నాడు నాయన. ఆ బిడ్డ ప్రయాసని వ్యర్థపోకుండా నా ప్రభువా నాయన ముందుకు కొనసాగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా తండ్రి నాయన ఎంతో మంది బిడ్డలు నా ప్రభువా నాయన ఇదిగో నా ప్రభువా యేసయ్యా ఇదిగో నాయన బాధపడుతున్నారు నా ప్రభువా నాయన. అదైనా ఇదిగో దేవుడు నమ్మిన బిడ్డల్ని నా ప్రభువా నాయన ఎంతో అయ్యా శ్రమలు పెడుతున్నారు అయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా మంచి మార్గం అని తెలుసుకోలేక నా తండ్రి అయ్యా ఎంతో మంది నా ప్రభువా బాధలు పెడుతున్నారు నా ప్రభువా. అటు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యానుసారంగా మేము నడుచుకునే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ వాక్యాన్ని అన్న ప్రతి బిడ్డ హృదయాన్ని నాయన కదిలించండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. స్థిరమైన మనసుని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా ప్రార్థన ఆలకించిన ఆయన కనికరించి ప్రభువా కాపాడయ్యా. ప్రతి ఒక్క ఆత్మను ఆయన రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో మా ప్రార్థనలు ఏదైనా తప్పులు ఒడిదుడుకులు ఉంటే క్షమించు అయ్యా. అడగరాంది ఏదైనా అడుగుంటే క్షమించిన ఆయన. అడిగిన దాన్ని సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని గణపరుచుకునే వారుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.